తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడేలా కనిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం ఆసక్తి చూపడం లేదు. విభజనపై రాష్ట్రపతి గెజిట్ వచ్చినా ప్రక్రియ పూర్తి కావడానికి 3 నుంచి 4 నెలల సమయం పట్టనుంది. ఆ తర్వాతే అధికారికంగా 2 రాష్ట్రాల్లో పాలన కొనసాగనుంది. గతంలో 3 రాష్ట్రాల ఏర్పాటు సమయంలోనూ 4 నెలలు సమయం పట్టినట్లు హోంశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో లోక్సభ ఎన్నికల తర్వాత 2 రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ ఎలక్షన్లు నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నట్లు పీటీఐ న్యూస్ ఓ కథనం ప్రచురించింది. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఇప్పుడే ఎన్నికలు జరగొద్దని కోరుకుంటున్నారు. పార్టీ పెద్దలకు ఇదే విషయం చెప్పినట్టు తెలుస్తోంది. హైకమాండ్ కూడా అసెంబ్లీ ఎన్నికలు పోస్ట్ పోన్ చేయడమే బెటర్ అని భావిస్తున్నట్టు సమాచారం. ఈలోపు సీమాంధ్రలో పార్టీ పుంజుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. కిరణ్ కొత్త పార్టీ ప్రభావంపై కూడా ఓ స్పష్టత వచ్చే వీలుంటుందని అభిప్రాయపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విభజనతో సంబంధం లేకుండా ఎన్నికల నిర్వహణకు రెడీ అయినట్లు ఈసీ ప్రకటించింది. కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ విషయమై ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది.